హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ నుంచి ఐపాక్ వెళ్ళిపోతుంది, అందులో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ప్యాకప్ చెప్పేశారని చెప్పేసి ఒక న్యూస్ రావడం చూసాం. అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ వెళ్ళి అక్కడ గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు కూడా ఐపాక్ వెళ్ళిపోతుంది, అందరూ ప్యాకప్ సర్ది చెప్పేశారని చెప్పేసి న్యూస్ వచ్చాయి. మళ్ళీ అదైనా కంటిన్యూ చేశారు. మరి ఇప్పుడు వెళ్ళిపోతుందా, ఉంటుందా, ఏం జరగబోతుంది అసలు? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు, వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్, ఐపాక్ ఏపీ నుంచి వెళ్ళిపోతుంది అని న్యూస్ రావడం కొత్తేమి కాదు. జగన్ గారు అక్కడ వెళ్ళక ముందు నుంచి కూడా ఆ న్యూస్ వచ్చేసింది. కాకపోతే ఆయన అక్కడికి వెళ్ళడంతో కాస్త క్లారిటీ, ఆ రూమర్స్ కి చెక్ పెట్టేశారు. మరి ఇప్పుడు మళ్ళీ 300 మంది ఎంప్లాయీస్ అక్కడ నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి న్యూస్ వస్తుంది. వార్తలు నిజం ఎంత ఉంది సార్? ఇది ఒక ఎలక్షన్స్ అయిపోయిన రెండో రోజు మూడో రోజుకు ఈ టాపిక్ వచ్చింది. అంటే ఎలక్షన్స్ మనకు కౌంటింగ్ పోలింగ్ 13 అయ్యింది, 14 15కే చాలా మంది ప్యాకప్ వెళ్ళిపోయారు. అంటే అందులో ఉన్న ఎంప్లాయీస్ కూడా, అంటే ఇవన్నీ వార్తలు వచ్చిన వాస్తవమే సుమా. ఎందుకంటే దాంతోపాటు కొంతమంది విజయవాడలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది లైవ్ లో చూసినప్పుడు కొంతమంది చెప్పారు. లైవ్ ఇన్ ద సెన్స్ ఇదేంటిది, ఆఫీసు వెళ్ళిపోతున్నారు, ఎవరు ఎక్కువగా రావట్లేదు, పలచగా ఉన్నారు, టీం ఎక్కువగా లేరు, ఇట్లాంటి వార్తలు లైవ్ గా చూసిన వారు దాన్ని ఒక రిపోర్టర్స్ ఎవరో షేర్ చేయడము మనం మీడియాలో కథనాలు గడపడం చూసాం. అయితే కొంతమంది ఉద్యోగులు మాత్రం ఇంకా వస్తూ కనీసం ఫస్ట్ వరకైనా ట్రాక్ చేయండి, నుంచి మాకు శాలరీస్ సెటిల్ చేసి వెళ్ళండి అంటే అంత బడ్జెట్ లేదు, కనీసం 15 రోజులు శాలరీ అయినా మిగిలితే సంస్థకి మేలే కదా, పార్టీకి బడ్జెట్ లోటుగా ఉంది అంటే ఇప్పటికే ఐపాక్ కి అన్ని సెటిల్ చేయగా, వాళ్ళ ఉద్యోగులు జీతభత్యాలు అన్ని సెటిల్ చేయగా కూడా సుమారుగా 50 కోట్ల వరకు ఇంకా పే చేయాల్సి ఉంది అన్నట్టు కూడా మనం వార్తలు చూసాం. దానికి ఐపాక్ సంబంధించిన వాళ్ళు డైరెక్ట్ గా భారతి మేడం కలిశారని, భారతి గారు కూడా సెటిల్ చేశారన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. మరోవైపు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, లేదు ఐపాక్ ఏమి ఇదవ్వలేదు, నడుస్తుంది, నెక్స్ట్ ప్రభుత్వం మాదే, మేము నడిపించుకుంటాం, మాకు ప్రభుత్వానికి ఫేవర్ గా ప్రతిపక్షాలను దుయ్యబట్టేలాగా ట్రోల్స్ చేయడాలు ఇవన్నీ కూడా మాకు ఐపాక్ టీంతో మేము చేపించుకుంటాము అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఎట్లా మాట్లాడుతున్న సందర్భంలో మరోవైపు ఇంకొంతమంది వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారు, ఆల్రెడీ దీనికి సంబంధించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అబ్బాయి సజ్జల భార్గవ్ గారితో వేరే ఒక ఐపాక్ లాంటి టీం ఒకటి రెడీ చేశాము, దాన్ని డెవలప్ చేసే ఆలోచనలో ఉన్నాము, కాబట్టి ఐపాక్ ని ఇక్కడికి ఇది క్లోజ్ చేసేసే ఆలోచనలోనే ఉన్నాము అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇవిలా ఉంటే ఐపాక్ క్లోజ్ అయిపోయింది, ఆఫీస్ కూడా ఎత్తేస్తున్నారు, ఇంకా ఐపాక్ సీన్ ఏం లేదు. ఎందుకంటే ఐపాక్ లో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అందులో లేరు, ఆయన సెపరేట్ గా ఒకటి పెట్టుకున్నారు, ఆయన ఇంకొంతమందికి పనిచేస్తున్నారు. ఎందుకంటే ఐపాక్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత లోకేష్ గారు ఆయన ఒకే ఫ్లైట్ లో జర్నీ చేయడము, తర్వాత చంద్రబాబు గారిని కలవడము, మేబీ చంద్రబాబు గారు లాంటి వ్యక్తులకి పనిచేస్తున్నారా, ఇట్లాంటి సందేహాలు కూడా ఉన్నాయి. బట్ కూటమి కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎక్కడ కూడా మాకు ప్రశాంత్ కిషోర్ గారు ఇట్లా పొలిటికల్ స్ట్రాటజిక్ మేనేజర్ గా చేస్తున్నారు అన్నట్టు కూడా ఎక్కడ వార్తల్లో చూడలేదు. బట్ అపోహలుగాకైతే వచ్చాయి. వాళ్ళు అంటే కూటమి వాళ్ళు ఎక్కడ ప్రకటించలేదు, బట్ వైసీపీ వాళ్ళు ఇట్లా ఇక్కడ నుంచి ప్రశాంత్ కిషోర్ వీళ్ళు పనిచేస్తున్నాడు అన్నట్టు కూడా గతంలో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి హైదరాబాద్ లో ఉంటూ హైదరాబాద్ లో ఒక డిజిటల్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ కూడా అక్కడ వైనాడ్ 175 అన్నారు, కానీ అది ఓడిపోతుంది, అంత సీన్ లేదు దానికి, అక్కడ నేను ఆల్రెడీ సర్వే చేశాను, అక్కడ అంత పరిస్థితిలో లేదు అన్నట్టుగా ఆయన ఒకవైపు చేశారు. ఇవన్నీ వెరసి చూస్తే ఐపాక్ ఉందా లేదా, ఒకవైపు వెళ్ళిపోయింది అంటున్నారు, ఒకవైపు ఉద్యోగులు కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదు అంటున్నారు, కొంతమంది పెట్టిబేడ సర్దుకొని వెళ్ళిపోయారు అంటున్నారు, కొంతమంది ఆఫీసే మూసేశారు అంటున్నారు, మొత్తం ఐపాక్ ప్యాక్ అయిపోయింది, ప్యాకప్ చెప్పేశారు, వెళ్ళిపోయింది, ఖాళీ చేశారు అని అంటున్నారు. ఆ బెంచ్ సర్కిల్ దగ్గర ఎక్కడో ఆఫీస్, బెంచ్ సర్కిల్ ఎక్కడో ఆఫీసు లేదా సంథింగ్ విజయవాడలో ఎక్కడ ఆఫీస్ ఉంది, అది 2nd ఫ్లోర్ లో ఆఫీసు క్లోజ్ అయిపోయిందని అంటున్నారు. ఇలా రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. ఎట్లాగో ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని కలిసి ఇట్లా మనం దీన్ని పనిచేస్తున్నాం, మీ అవసరాలు మాకు ఉంది, ఇది ఇంకా ఉంది, ప్రశాంత్ కిషోర్ ఏదైతే ఓడిపోయారు అని చెప్తున్నారో, ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతానికి ఐపాక్ లో లేడు, ఐపాక్ వేరు ప్రశాంత్ కిషోర్ వేరు అని చెప్పి ఒక మెసేజ్ కూడా పెట్టారంట. సో అప్పుడు జనాల క్లారిటీ, అంతవరకు ప్రశాంత్ కిషోర్ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఏంటి ఆయన ఉన్నాడా లేడా సామాన్యులకు తెలియదు కదా. సో సామాన్యులకు తెలిసే వరకు లాగా ఒక క్లారిటీ ఇచ్చేదానికి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళి అది వేరు ఇది వేరు, ఐపాక్ మాతో ఉంటుంది, మేము దాన్ని కొనసాగించబోతున్నాం అన్నట్టుగా కూడా ఒక ట్వీట్, సమ్ మెసేజ్ లాంటిది కార్యకర్తలకి నాయకులకి పాస్ చేయడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఒకవైపు సజ్జల భార్గవ్ గారి ద్వారా ఒక సోషల్ మీడియా డెవలప్ చేసి దాన్ని ఒక ఐపాక్ స్థాయిలో నడిపించేలాగా ఒక సొంత సైన్యాన్ని ఏర్పరచుకునేలాగా ప్లాన్ చేసుకుంటున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ తో కలిసి వాళ్ళతో సరదాగా సెల్ఫీ దిగి ఇట్లా ప్రశాంత్ కిషోర్ దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, దానికి దీనికి సంబంధం లేదని చెప్పడం కూడా రకరకాల చర్చలకి తావునిస్తుంది. ఒకవైపు కూటమికే ఎక్కువగా ప్రజలు పీఠం కట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు వైసీపీకి పథకాలకి లేదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి మొగ్గు చూపి కింద స్థాయి వ్యక్తులందరూ కూడా ఆయనే కావాలని కోరుకుంటున్నారని చెప్పి వీళ్ళు ఒకవైపు రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనమే ప్రభుత్వం ఫామ్ చేయబోతున్నాం, 130 సీట్లు మనకే వస్తున్నాయి అన్నట్టుగా ఈయన అనడం. అంతకుముందు వైనాడు 175 నుంచి 130 అని అనడం. మరోవైపు ఊరికే ఓడిపోతారన్న భయంకే వైసీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారని ఈ పల్నాడు, చంద్రగిరి ఇవన్నీ కూడా మనం చూసాం. దీని వైపు సంబంధించి లోకల్ గా ఉన్న పోలీసులు కూడా సరిగా స్పందించట్లేదు. ప్రభుత్వం వైపు ఇప్పటికీ ప్రభుత్వం వైపే ఫేవర్ గా ఉన్నాయి, ప్రభుత్వం సంబంధించిన పార్టీ వాళ్ళకే ఫేవర్ గా ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్న డిఎస్పీ కానీ ఆ ప్రాంత కలెక్టర్ కానీ ట్రాన్స్ఫర్ చేశారు, కొంతమంది సస్పెండ్ చేశారు అన్నట్టు కూడా మనం ఈసీ సీరియస్ అయిందన్నట్టు కూడా చూస్తున్నాం. మిగతా రాష్ట్రాలన్నీ ఒక ఎత్తు, ఇక్కడికి వచ్చేసరికి ఏంటిది అసలు పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇంత ఉధృత పరిస్థితులు వస్తున్నాయి అంటే ఏదో జరగబోతుంది, భారీగా చేంజెస్ జరగబోతున్నాయి అనేది ప్రజలకి అవగతం అవుతుంది, అటు పరిపాలన నుంచే వరకు అవగతం అవుతుంది. ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ సిబ్బందికి కానీ యంత్రాంగం అంతా కూడా అర్థమయ్యి ఎలక్షన్ కమిషన్ డీజీపీ సిఎస్ లాంటి వ్యక్తులు పిలిపించుకొని సమీక్ష చేసి వాళ్ళకి ఇంకా పోలింగ్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత అంటే రేపు జూన్ 4 తర్వాత కూడా ఇంకో 15 రోజుల పాటు బలగాలు మోహరించాలి, శాంతి భద్రతల్ని కాపాడాలనే ఉద్దేశంలో కూడా ఉన్నట్టుగా ఒక రకమైన వార్తలు మనం చూస్తున్నాం. సో ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ నడిపిస్తున్నారు, కాన్ఫిడెన్స్ గా ఉన్నారు అంటే మళ్ళీ ప్రభుత్వం ఆయనే ఫామ్ చేస్తారా, గవర్నమెంట్ ఆయనే. అంతకుముందు కూడా నేను వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తా అన్నట్టు కూడా చెప్పారు. సో వీటన్నిటిని బట్టి ఒక విధంగా నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నమా లేదా నిజంగా ఇతనికి ఏమైనా లీడ్ దొరికిందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. మరోవైపు ప్రశాంత్ కిషోర్ బల్లగుద్దునట్టు మాట్లాడి ఛాన్సెస్ లేవు, నేనే సర్వే చేశాను, నేను ఆ సర్వే రిపోర్ట్ కూడా ఆయనకి ఇచ్చాను, ఆయన దాన్ని పట్టించుకోలేదు. కొన్ని పట్టించుకున్నారు కాబట్టి కొంతమందిని షఫిల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ కాన్ఫిడెన్స్ సడలిపోతుందని చెప్పి నావన్నీ బూటకు అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను మరి మొదట నేను చెప్పిన ప్లానే వర్కౌట్ అయ్యి అన్ని చేశారు, ఇప్పుడు నేను వాస్తవాలు చెప్పేసరికి నా మాట వినలేదు, ఇంకా నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చాడు ఇంక ఇప్పుడు నా మీద కూడా ఏవో చెప్తే చెప్పుకుండో చెప్పి ప్రశాంత్ కిషోర్ గారు డిజిటల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సో మొత్తం మీద ఐపాక్ అంశం మాత్రం ప్యాకప్ అయిపోయింది. చాలా మంది ఉద్యోగస్తులు స్వచ్ఛందంగా వాళ్ళే మూటాములు సర్దుకు వెళ్ళిపోయారు అనేది కొంతమంది లైవ్ లో చూసిన వ్యక్తులు చెప్పడం, అక్కడ జరుగుతున్న వాస్తవాల్ని వాళ్ళ సొంత ఛానల్లో పెట్టడం, ఇట్లాంటివి బయట చూసినప్పుడు చదువుతున్నాం. బట్ ఐపాక్ ఉంది, నడుస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు చెప్తున్నారు. సజ్జల భార్గవ్ గారు కూడా ఐపాక్ అనేది ఒక డెవలప్ చేయబోతున్నారని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏది వాస్తవం అనేది రేపు పోలింగ్ తర్వాత ఇంకాస్త క్లారిటీ వస్తుందని నా అభిప్రాయం. ఏంటి అంటే ఒకవైపు బెట్టింగ్లు కూడా బీభత్సంగా నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, ఎంత మెజార్టీతో గెలుస్తారు, గెలవరు, ఎంత దీంతో ఓడిపోతారు, గెలిస్తే ఏమవుతారు, గెలవపోతే ఏమవుతారు, ఇలాగ రకరకాలుగా ఐపీఎల్ కన్నా దారుణంగా బెట్టింగ్లు జరుగుతున్నాయంట. ఒక్క పిఠాపురం మీద ఎక్కువ, మిగతా కూడా జరుగుతున్నాయి. దీంట్లో మొదటి ప్రాధాన్యత పిఠాపురం ఉంది, రెండో ప్రాధాన్యతలో మంగళగిరి కూడా నడుస్తుంది. రెండిటికి వాళ్ళు వైసీపీ వాళ్ళు అనుకొని పెట్టారా లేదంటే అక్కడ కాకతాళీయంగా మహిళా నాయకురాలు అలా వచ్చారా తెలియదు, కానీ అక్కడ లోకేష్ గారి మీద కూడా మహిళా నాయకులను పెట్టారు, ఇక్కడ కూడా మహిళా నాయకులను పెట్టారు. అంటే ఒకవేళ ఏమైనా తారుమారు జరిగితే అరే ఒక మహిళ చేతిలో ఓడిపోయారా అని వ్యక్తి చూపడానికో దిప్పి పొడవడానికో తెలియదు, కానీ ఒక రకంగా బలంగా పెట్టారు. బట్ వంగగీత గారు పవన్ కళ్యాణ్తో కానీ మెగా ఫ్యామిలీతో ఉన్న రిలేషన్స్ బట్టి కేవలం రాజకీయ ఉద్దేశంతోనే ఈ విధమైన దూషణలు భాషణలు చేయకుండా విమర్శలు చేశారు తప్ప వ్యక్తిగతంగా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళలేదు అనే విషయాన్ని ఎవరు పంచుకున్నారు. మనం కూడా చూసాం. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఏంటంటే మనమే గెలుస్తాం అన్నట్టుగా మాట్లాడారు తప్ప ఆయన మళ్ళీ 3 పెళ్లి చేసుకున్నాడు, 3వ పెళ్ళం ఇప్పుడు ఉందో లేదో తెలియదు, రేపు ఓటేసి. థ్యాంక్ యూ సో మచ్.